ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మన ప్రభువుని ఆరాధించక మునుపు ఆయన ఏమై ఉన్నాడో, ఏ స్థితిలో మనం ఉండగా మన యొక్క జీవితాల్లో కార్యం చేశాడో ఒకసారి మనం తెలుసుకొని ప్రభువును ఘనపరుస్తాం. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం మరి 6వ వచనం నుంచి గమనిస్తే మనం ఇంకా బలహీనులుగా ఉన్నామట, భక్తిహీనులుగా ఉన్నామంట. తర్వాత 8వ వచనంలో పాపులముగా ఉన్నామంట. అంతేకాదు ప్రియులారా, చూడండి 9వ వచనంలో ఉగ్రతకు పాత్రులంగా ఉన్నామంట. 10వ వచనంలో దేవునికి శత్రువులుగా కూడా ఉన్నామంట. మరి ఇటువంటి పరిస్థితి ఉంది. 11వ వచనాన్ని మనం గమనిస్తే 10, 11 సమాధానం లేని స్థితిలో కూడా మనం ఉన్నాం. అటువంటి పరిస్థితిలో మరి దేవుడు మరి ఏం చేశాడో కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినప్పుడు మన స్థితి ప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు. మన యొక్క బలహీనతల్ని ప్రభు చూపిస్తున్నాడు. మనం ఎంత భయంకరంగా ఉన్నామో బైబిల్లో ప్రభు తెలియజేస్తున్నాడు. ఇదే రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు మనం గనక గమనించినట్లయితే, రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వరకు చదువుతాను, గమనించండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లక పోయిరి. ప్రియులారా, మన యొక్క జీవితాలు మన మనస్సుల్లో, మన హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వలేనంత విధంగా చెడుతో నింపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదండి, మనం గమనించినట్లయితే 29వ వచనంలో ప్రియులారా లాస్ట్లో ఉంటుంది, ఈర్ష్య చేత అసూయ చేత ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై, ఇటువంటి చెడుతో నింపబడిపోయినటువంటి పరిస్థితి, హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేని పరిస్థితి. మరి ఈర్ష్య అసూయ మత్సరము నరహత్య కపటము వైరము అనేటువంటి దాంతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో మన జీవితాలు ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, 30వ వచనంలో గమనిస్తూ ఉన్నట్లయితే ఏముందంటే, కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బెంకములాడువారు చెడ్డవాటిని కల్పించువారును. కొంతమంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే, మరి మంచిదాన్ని కూడా చెడ్డదానిగా కల్పించేస్తారన్నమాట. కల్పితాలు కదండి. కల్పితం అని అంటేనే ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని ఎలా ఉందో అలా చెప్తే అది నిజమైందే. అయితే ఆ స్టోరీని కల్పించి రాస్తారు, కొన్ని అవి ఇవి జోడించి రాస్తారు. దాన్ని ఏమంటారంటే కల్పితం అని అంటారు. ప్రియులారా, ఆ విధంగా ఈ చెడ్డవాటన్నిటినీ కూడా కల్పించేటువంటి వారంగా ఉన్న జీవితం మంది. అంతేకాదు ప్రియులారా, తల్లిదండ్రులకు అవిధేయులం, అవివేకులుగా ఉన్నాం. 31వ వచనంలో మాట తప్పు వారంగా ఉన్నాం, మాట మీద నిలబడే పరిస్థితి లేదు. అనేక మంది యొక్క జీవితాలు ఎలా ఉండినాయి మనవి ప్రభువుని ఎరగకముందు. ప్రియులారా, మాట తప్పిపోయిన పరిస్థితి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా యవనస్తులైనా ఎవరైనప్పటికీ కూడా మాట మీద నిలబడకుండా, మాట ఒకటి చెప్పారంటే దాన్ని తప్పి ప్రవర్తించటమే. అంతేకాదండి, 31వ వచనంలో ఉంది, అనురాగ రహితులు నిర్దయులు, అనురాగం లేని వాళ్ళు, దయ లేనటువంటి వారంగా మన యొక్క జీవితాలు ఆ విధంగా ఉండినాయి. ప్రియులారా, మరి 32వ వచనాన్ని గమనిస్తే, ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారును దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని అభ్యసించు వారితో సంతోషముగా. ప్రియులారా, దేవుణ్ణి బాగుగా ఎరిగినటువంటి పరిస్థితే
మనం కనుక గమనించినట్లయితే చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని యొక్క మహిమనంట 23వ వచనంలో చూడండి ఏముంది. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపములుగా మార్చిరి. 25వ వచనం చూడండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. కనుక ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉండింది? మనం ఎలా ఉన్నాం? నిర్దయులుగా ఉన్నాం, అనురాగరహితులుగా ఉన్నాం, చెడును కల్పించే వారంగా ఉన్నాం, మనసుల్లో హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వని వారంగా ఉన్నాం. ఎందుకు చోటు ఇవ్వలేదు? దేవుడు తెలియక కాదు, తెలిసే. ప్రతి మనిషి కూడా సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు సృష్టిని చూస్తే సృష్టికర్త జ్ఞాపకం వస్తాడు. ఇక్కడ రోమపత్రిక 1వ అధ్యాయంలో ప్రియులరా 20వ వచనంలో అదే ఉంటుంది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి, తెలిసిపోతున్నాయి. ఆకాశం, ఇంత పెద్ద ఆకాశం, దాని పొడవు, వెడల్పు, ఎత్తు ఏందిరా బాబు, ఇంత పెద్దదాన్ని ఎవరైనా చేయగలరా? మనిషి అనేవాడు ఈ రోజు నుండి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియనటువంటి మనిషి ఇంత పెద్ద ఆకాశాన్ని సొంతంగా చేయగలరా? భగభగ మండుతున్నటువంటి సూర్యుడిని ఎవరైనా చేయగలరా? అసలు సూర్యుడి దగ్గరికి వెళ్ళగలరా? ఎన్నో వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉంటేనే ఆ వేడిని మనం తట్టుకోలేకపోతున్నాం ఎండాకాలంలో కదండి. ప్రియులారా గమనించండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వమండలంలో ఉన్నటువంటి వాటన్నిటినీ, ఈవెన్ భూమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద సముద్రాలు, నదులు, ఏదైనా ఒక మనిషి గుంట తవ్వి నీళ్లు తెప్పగలడా? అట్లా నదిని ఫామ్ చేయగలడా? ఆలోచన చేయండి ప్రియులారా. సృష్టిని మొత్తం చూస్తూ ఉంటే సృష్టికర్త జ్ఞాపకం వస్తాడు, దీని వెనక సృష్టిని జరిగించిన వాడు ఉన్నాడు అని. కాబట్టి మన స్థితి ఎలా ఉండింది అని అన్నట్లయితే సృష్టికర్త ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు. దేవుడు ఉన్నాడని తెలుసు కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేని అభాగ్యమైన స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే పాపం మన యొక్క జీవితాన్ని నింపేసింది, మన హృదయాన్ని, మన మనస్సుని నింపేసింది. ఏమండి, చెడుతో నింపబడిపోవడం మూలంగా దేవుడికి చోటు లేకుండా పోయింది మన జీవితాల్లో. ఎటువంటి చెడు మన జీవితాల్లో ఉండిందో ఇందాకంతా రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వరకు చూసాం. చెడ్డవాటిని నింపుకోవటమే కాదు, చెడ్డవాటిని కల్పించటమే కాదు ప్రియులరా, చెడ్డవాటిని కొంతమంది చేయట్లేదేమో, చేసేవారుగా లేరేమో. కొంతమంది చెప్తారు, నేను ప్రభువుని ఎరుగక ముందు కూడా తాగేవాడు కాదు, తిరిగేవాడు కాదు, సిగరెట్లు, మందు తాగేవాడు కాదు, వ్యభిచారం చేయలే అని అంటూ ఉంటారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు చెడ్డవాటిని చేయలేదంట, కానీ చెడ్డవాటిని చేసేవారిని చూసి, అభ్యసించే వారిని చూసి వీళ్ళు కూడా సమ్మత పలికారంట. వాళ్ళు చెడ్డవాటిని మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు ప్రక్క నుండి ఓటేశారు, దానికి ఓకే అని ఎంజాయ్ చేశారు ప్రక్క నుండి. నువ్వు చెడ్డవాటిని చేయాల్సిన పనిలే, చెడ్డవాటిని ఊహించుకుంటే కూడా తప్పే. పరస్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలంటున్నాడు. ఇక చెడ్డవాటిని మాట్లాడేవాళ్ళు, చెడును చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏందండి? వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ప్రియులారా. కనుక ఇటువంటి పరిస్థితిలో నా జీవితాలు ఉండినాయి ప్రియులారా. అందుకని రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం, భక్తిహీనతలో ఉన్నాం, పాపులమై ఉన్నాం. దేవునికి ఇప్పుడు ఎలా ఉన్నాం మన యొక్క జీవితాలని అంటే, ఇంతటి చెడుని ప్రభు యాక్సెప్ట్ చేయడు, ఇంతటి పాపాన్ని ప్రభు ఒప్పుకోడు. ఎందుకంటే పాపాన్ని ఆయన ఇష్టపడే దేవుడు కాదు, పాపాన్ని, చెడుతనాన్ని అసహించుకునే దేవుడు.
చెడుతనానికి ఆయన యొద్ద ఏమి లేదంటమ్మా, చోటు లేదంట, చోటు లేదు. అంతటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన చుట్టూ ఉండేటువంటి దేవదూతలు సైతం పరలోకంలో ఆయన యొక్క పరిశుద్ధతని, ఆ మహిమను, ఆ వెలుగుని చూడలేనంత వెలుగుతో ఉన్నాడు. చీకటి ఏమాత్రం లేదు, చీకటి క్రియలు ఏమాత్రం ఆయనలో లేవు. అంతటి గొప్ప దేవుడు ఆయన, అంతటి గొప్ప దేవుడు. అయితే ప్రియులరా, మరి ఇంతటి పాపంలో ఉన్నటువంటి మనలను అంతటి పరిశుద్ధతలో ఉండేటువంటి దేవుడు ఏం చేశాడు అని అన్నట్లయితే చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం ప్రియులరా, మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 6వ వచనం, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు ఏం చేశాడంటండి, యుక్త కాలమున, నీకు ఆకలేస్తుంది, అప్పుడు అన్నం పెడితే బెటరా, ఒక రోజు తర్వాత పెడితే బెటరా? నీకు ఇప్పుడు డబ్బులు అవసరం, వచ్చే వారం ఇస్తాలే అంటే, ఇప్పుడు బట్టలు అవసరం బయటికి వెళ్ళటానికి, ఒక నెల తర్వాత ఇస్తానంటే, అవసరతలో కావాలి, ఇంపార్టెంట్. యేసు ప్రభు వారంట, మన స్థితి ఎంత చెడ్డగా ఉంది, చెడుతో నింపబడిపోయి, చెడుని అసహించుకుంటూ, చెడుని మనం కల్పించుకుంటూ, చెడుతో నింపుకొని, చెడు చేసేటువంటి వారిని సమ్మతిస్తూ ఉన్నటువంటి భయంకరమైన అనుభవంలో ఉండగా, ఇటు బలహీనత, పాపంలో, దుర్మార్గతలో ఉండగా, మనం ఆ స్థితిలో ఉండగానే ప్రభు ఏం చేశాయంటే, యుక్త కాలమున, ఇన్ టైం అండ్ ఆన్ టైం, సమయమున, సమయానికి ముందు ప్రభు ఏం చేశాయంట, మన కోసమై, భక్తిహీనుల కోసం. ఎవరి కోసం చనిపోయాడు ఆయన? మంచోడు కోసం అయితే రూపాయి పెట్టడానికి కూడా వెనుకాడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మంచివాడికి ఇవ్వటానికే కష్టం ఈ రోజుల్లో. చెడ్డోడుకు నువ్వు ఇస్తావా? ఏమండి, చెడ్డోడుకు నువ్వు ఇస్తావా? చెడ్డోడిని ప్రేమిస్తావా? దేవుడు ఎందుకు ప్రేమించాలా నీ చెడుని? నా చెడుని చూసి ఆయన కాళ్ళు చేతులు ఎరగదీసి కారం పెట్టి వండించాలా, ఉడికిచ్చాలా? నీకేనా పాపం, నీకేనా కోపం? దేవుడికి కోపం ఉండదా? మనం చేసే చెడ్డ పనులను బట్టి దేవుడు కోపం రాదండి. దేవుడు హాయిగా, మంచిది, నీ ఇష్టం వచ్చినట్టు హాయిగా ఉండు, అయినా వచ్చి ఆరాధించు, అయినా వచ్చి బలలో చెయ్యి అంటాడు దేవుడు. ముందు నీ తప్పు ఒప్పుకో, నేను పరిశుద్ధుణ్ణి. దేవుడు ఒప్పుకోడు, చెడ్డవాటిని ఎట్టి పరిస్థితులు ఒప్పుకోడు. పరలోకంలో దేవదూత తప్పు చేస్తే ఏం చేశాడయ్యా? నెట్టెవతల పడేశాడు, అంతే. ఏమి లేదు, అవసరంలా. పరలోకంలో ఒక నెంబర్ తగ్గుద్దేమో అని భయపట్ల దేవుడు. నో ప్రాబ్లం ఏమి లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా, ఆయన అంటే ఏంటో ఎరిగిన తర్వాత కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నువ్వు పాపివి, దుర్మార్గుడివి, దుష్టుడు అయిపోయావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం గనక గమనించినట్లయితే, మరి ప్రభు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడంట. అదండి ఆయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. శిక్షించాల్సిన ప్రభు, నెట్టివేయాల్సినటువంటి ప్రభు, కొట్టివేయాల్సినటువంటి ప్రభు, మలమల మార్చాల్సినటువంటి ప్రభు నిన్ను నన్ను ఆ స్థితిలోనికి చేయకుండా ఏం చేశాడు? మన కోసం సిలువలో చనిపోయాడు, ప్రాణం పెట్టాడు. భక్తిహీనుల కొరకు యుక్త కాలమున చనిపోయినని 6వ వచనంలో తెలియపరచబడతా ఉంది ప్రియులారా. ఎందుకంటే 7వ వచనం చూడండి, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, అరుదు. నీతిమంతుడి కోసం ఒక రూపాయి ఇవ్వటమే కష్టం, మంచోడి కోసం. అటువంటి మంచి వ్యక్తి కోసం ప్రియులారా, మరి నీ ప్రాణం పెట్టగలవా? ప్రాణం కూడా పెట్టలేము, చాలా అరుదు. అది ఎక్కడో కనిపిస్తుంది మనకి. అలాంటిది భక్తిహీనుల కొరకు, అనీతిమంతులమైన మన కొరకు, పాపుల కొరకు, దుష్టుల కొరకు యేసు ప్రభు వారు యుక్త కాలమున చనిపోయాడు. సరేలే, ఏదో ఒకటి ఇచ్చి పంపించండియా అనే పరిస్థితి చేయలా. సరే ఎట్ట కూడా చూద్దాంలే అనే మాట చెప్పి పంపించలా. యుక్త కాలమునే చనిపోయాడంట. యుక్త కాలమున చనిపోయాడు, చనిపోయి చూపించాడు. అంతేకాదు ప్రియులరా,
8వ వచనంలో మనమింకను పాపులమై ఉండగానే, మనమింకా బలహీనులమై ఉండగానే ఆయన చనిపోయాడు. పాపులమై ఉండగానే, పాపంతో నిండుకొని ఉన్న అనుభవం ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడండి? చనిపోయాడు. మన కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు? పాపి కొరకు, నా కొరకు చనిపోయాడు. నా స్థితి గతి ఆయన ప్రాణం పెట్టడానికి, ఏమండి, ఒక మామూలుడు ప్రాణం పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు. అటువంటిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎలా పెడతాడు ప్రాణం? పెట్టాడు. ఆయన పెట్టి చూపించాడు. అదే కదా ఆయన ప్రేమలో ఉన్న స్పెషాలిటీ, ఆయన ప్రేమలో ఉన్నటువంటి స్పెషాలిటీ ప్రియులారా. కాబట్టి మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు ప్రియులారా. అంతేకాదండి, 10వ వచనంలో చూడండి ఏం రాయబడిందో ప్రియులారా. 10వ వచనంలో ఆయన కుమారుని, మనం శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపరిచాడు. శత్రువులమై ఉండగాను ప్రియులారా, బలహీనంగా ఉన్నటువంటి స్థితిలో, పాపులుగా ఉండినటువంటి స్థితిలో శత్రువుగా పరిగణించబడుతున్నాం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయనకి క్వైట్ ఆపోజిట్గా, ఆయనకు వ్యతిరేకంగా అయినటువంటి ధోరణి అన్నమాట. ఆయన ఇది వద్దయ్యా అంటే చేస్తాం, మంచి మాటలు మాట్లాడాయా అంటే చెడ్డ మాటలు మాట్లాడతాం, ప్రేమించయ్యా అంటే ద్వేషిస్తాం, ఆదరించయ్యా అంటే విసుక్కుంటాం, అబద్ధం ఆడొద్దా అంటే అబద్ధాలు ఆడతాం, చెడుతో సంపాదించబాకనంటే చెడుతోనే మనం సంపాదించడానికి ఇష్టపడతాం. అంటే దేవుడు ఏమైతే చెప్తున్నాడో ఆయన మాటకు సంపూర్ణమైనటువంటి విరోధంతో చేసేటువంటి పరిస్థితి మన యొక్క జీవితాల్లో ఉండింది ప్రియులారా. శత్రువులమై ఉండగానే ప్రభు మన కోసమై మరి చనిపోయాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన రక్తం కార్చాడు, తన విలువైనటువంటి రక్తాన్ని కార్చినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన చనిపోయి మన కోసమై రక్తం కార్చాడు, తన విలువైనటువంటి రక్తంతో మన పాపాలు కడిగేస్తున్నాడు అనేటువంటి విషయం 9వ వచనంలో చూడండి. కాబట్టి ఆయన రక్తము వలన, రోమా 5:9, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రియులారా చూడండి, భయంకరమైన చెడుతో నింపబడిపోయి మనస్సుల్లో, హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేని స్థితిలో, ఏమండి, చెడును కల్పించుకునేటువంటి స్థితిలో, చెడు చేసేటువంటి వారికి సమ్మతించేటువంటి స్థితిలో, రోమా 1:28-32 వచనాల ఆధారంగా ఇంత భయంకరమైన భక్తిహీనతలో, పాపంలో టోటల్గా దేవుడికి శత్రువుగా పరిగణించబడినటువంటి స్థితిలో ఉండగా, ఏమాత్రం దేవుని ప్రేమ మన మీద చూపటానికి అనర్హులుగా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభువు మనలను ఆ స్థితిలోనే ప్రేమించి, ఆ స్థితిలోనే ప్రేమించి ఏదో ఒక టైంలో మీకోసం చచ్చిపోతాలే, ఏదో ఒక టైంలో మీకోసం రక్తం గారుస్తాలే, ఏదో ఒక టైంలో మీకు రక్షణ ఇస్తాలే, చూద్దాం అనే మాటలు చెప్పలే. ఆయన యుక్త కాలమున చనిపోయాడంట. రోమా 5:6 ప్రకారం యుక్త కాలమున చనిపోయాడు, అనీతిమంతుల కోసం చనిపోయాడు. ప్రియులారా, మనం ఇంకా పాపపు స్థితిలోనే ఉండగా ప్రాణం పెట్టేసేసాడు. అంతేకాకుండా మనలో ఏ నీతి లేనటువంటి భయంకరమైన స్థితిలో ఉండగా తన విలువైన రక్తాన్ని కార్చి ఆ పాపాన్నంతా వెలికి తీసి ఆ చెడునంతా సపరేట్ చేసేసి మనలో ఏమాత్రం నీతి లేని జీవితాన్ని తన నీతితో నింపేశాడు. నీతిమంతులుగా మార్చేసింది ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క ప్రాణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన విలువైన ప్రాణం ద్వారా, తన విలువైన రక్తం ద్వారా, తన యొక్క ప్రేమ ద్వారా ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నట్లయితే, మొట్టమొదటిగా నిన్ను నీతిమంతులుగా మార్చి దేవునితో సమాధానపరిచాడు. రెండవది ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 16వ వచనం చదవండి అమ్మ ఎవరైనా. 3వ అధ్యాయం 16వ వచనం 1 కొరింథీ.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు ప్రియులారా. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు అంటే తన రక్తంతో మన పాపాలు కడిగి నీతిమంతులుగా మార్చి దేవునితో సమాధానపరచడమే కాకుండా రెండవదిగా ఏం చేశాయంటే మన యొక్క ఈ జీవితంలో ఈ జీవితంలోనికి ఈ హృదయంలోనికి దేవునికి చోటివ్వనొల్లని పరిస్థితి మనది ఉండింది కదా. ఇప్పుడు దేవునికి చోటు వచ్చేటట్టుగా ఆయన మొత్తం శుద్ధి చేశాడు కనుక దేవుడే వచ్చి మనలో ఆత్మరూపకంగా నివసించటం బిగించేశాడు. మన హృదయాన్ని మన శరీరాన్ని ఆయన ఆలయంగా మలిచేశాడు. ఎంత మార్పు తీసుకొచ్చాడు చూడండి ప్రియులారా. అంతేకాదండి, మనం గనక గమనిస్తూ ఉన్నట్లయితే మనం బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో కానీ రోమ పత్రికలో కానీ గమనిస్తే మన యొక్క శరీరాల్ని ఏం చేశాడు తెలుసండి ప్రియులారా, తన యొక్క శరీరంగా మన యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకొని మనలను సంఘంగా ఏర్పాటు చేసి ఈ సంఘానికి ఆయన శిరస్సుగా ఆయన కనిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. తనతో ఐక్యపరుచుకున్నటువంటి అనుభవం మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ప్రియులారా, మనం కనుక గమనిస్తున్నట్లయితే ఆయన తన మహిమను మనకిస్తున్నాడు. ఆయన తన మహిమను మనకిచ్చి ఏం చేస్తున్నాడు తెలుసండి, తన యొక్క స్వరూపాన్ని కూడా మనకిచ్చి మరి మనలను తన వలె మారుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. తన వలె మారుస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి చూడండి, మన యొక్క జీవితం చెడుతో నింపబడిపోయి ఉంది. చెడుని మరి ఎంజాయ్ చేసే పరిస్థితిలోనికి వచ్చింది. మాట తప్పాం, చెడ్డవాటిని కల్పించుకుంటా ఉన్నాం. దేవుణ్ణి ఎరగనటువంటి స్థితి, చెడును చేయు స్థితి, చెడును అభ్యసించేటువంటి వారితో ప్రియులరా సంతోషంగా సమ్మతించేటువంటి స్థితి, భక్తిహీనత, పాపులంగా ఉన్నాం, దుర్మార్గులంగా ఉన్నాం. అల్టిమేట్గా దేవునికి శత్రువులమైనటువంటి పరిస్థితిలో మనం ఉంటుండగా ప్రభు అయినటువంటి దేవుడు చేసినటువంటి గొప్ప పని మనకి ఇక్కడ తెలియపరచబడతా ఉంది. ఏమిటి ఒక్కసారి చూసి మనం ప్రభువుని ఆరాధిస్తాం ప్రియులారా. పాపినైనటువంటి నన్ను ఆయన తన రక్తంతో నా యొక్క పాపాలను కడిగి నన్ను నీతిమంతునిగా మార్చేశాడు. పాపిని, చెడుతో నింపబడిపోయినటువంటి నా జీవితాన్ని ఆయన తన రక్తంతో కడిగేసేసి నీతిమంతునిగా మార్చాడు. రెండవదిగా దేవునితో సమాధానపరిచాడు. మూడవదిగా ప్రియులరా, నా హృదయాన్ని, ఏమాత్రం దేవునికి చోటు లేని నా జీవితాన్ని తన ఆలయంగా మలిచేశాడు. ఎంత వాల్యూ ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాదు ప్రియులరా, తన యొక్క శరీరంగా, తన సంఘంగా ప్రభు నన్ను నిన్ను మనందరినీ నమ్మిన ప్రతి ఒక్కరిని చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, తన మహిమను మనకిచ్చి తన యొక్క రూపాన్ని కూడా మనకిచ్చి మరి ఆ రూపంలోనికి అనుదినము మలుస్తూ యేసు ప్రభువారు తన రెండవ రాకల్లో వచ్చినప్పుడు ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ, అనగా నీవు నేను మనందరూ ఎవరైతే విశ్వసించామో వారందరూ కూడా యేసు ప్రభువారి యొక్క స్వరూప్యములోనికి మారబోయేటువంటి అనుభవంలోనికి ఆయన తీసుకొని వెళ్ళబోతా ఉన్నాడు. కాబట్టి ఒకసారి చూడండి, చెడుతో నింపబడిపోయినటువంటి స్థితి, చెడును కల్పించుకునేటువంటి స్థితి, నిర్దయలంగా ఉన్నటువంటి స్థితి, మాట తప్పినటువంటి స్థితి, చెడును చేయడమే కాదు చెడును అభ్యసించేటువంటి వారితో సమ్మతించేటువంటి స్థితి, టోటల్గా పాపంతో నింపబడిపోయిన స్థితి, దేవుని దృష్టిలో ఆయనకు శత్రువులంగా ఉన్నటువంటి పరిస్థితిలో మన యొక్క జీవితాలు ఉంటుండగా ప్రభు ఆ టైంలోనే ప్రేమించాడు. యుక్త సమయంలో ప్రాణం పెట్టాడు. పాపులుగా ఉన్న సమయంలోనే తన విలువైన ప్రాణాన్ని మన కోసం రోమ 5:6 ద్వారా, 5:8 ద్వారా ప్రభు పెట్టాడు. 5:10 ద్వారా శత్రువులుగా ఉన్నటువంటి స్థితిలోనే ఆయన మన కోసం తన విలువైనటువంటి మరి మరణం ద్వారా దేవునితో సమాధానపరిచి మనలో ఉన్నటువంటి అసమాధానం అంతటినీ కూడా తొలగించాడు. తన సంఘంగా, తన శరీరంగా మలుచుకున్నాడు. తన యొక్క ఆత్మను మనలో, అనగా నాలో
మనందరిలో నమ్మిన ప్రతి ఒక్కరిలో ఆయన ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున మనతో ఉండి మరి మనలో ఉండి ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. అంతేకాదు ప్రియులరా, తన మహిమనంతా మనకిచ్చి, అలనాడు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఆయన తోడుగా ఉండి ఇశ్రాయేలీయులను నడిపించాడేమో. పాత నిబంధన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదండి, ఎప్పుడూ ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాల్లో ఆయా వ్యక్తుల మీద దగ్గరికి వచ్చి పని జరిగించిన తర్వాత మరలా వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఈ నూతన నిబంధన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి విలువైన శిలువ మరణ కార్యం ద్వారా ప్రియులరా, ఆయన రక్తంతో మన పాపాలు కడిగి ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చేసి మన యొక్క జీవితాల్లో నిత్యము నివాసం ఉండే విధంగా తన యొక్క ఆత్మను మనలోనికి పంపించినట్టుగా గలతీ 4:6 ప్రకారం మనం ఆయన కుమారులమై ఉన్న మూలముగా ఆయన తన యొక్క పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపించుచున్నాడు అనేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. నౌ మై లైఫ్ ఈజ్ ఎ వాల్యుబుల్ వెజల్. నా యొక్క జీవితం విలువైనటువంటి పాత్రగా మార్చబడింది. కాబట్టి రోమా 1:28-32 వచనాల ప్రకారం చెడుతో టోటల్గా నింపబడిపోయిన జీవితం ఒక ప్రక్కన ఉంటే, ప్రియులరా, దేవునితో ఈక్వల్గా ఉండేటువంటి స్థాయి అది మరొక వైపుగా ఉన్నది. ప్రియులరా, ఇటువంటి స్థితి నుంచి డ్రాస్టిక్ చేంజ్ మన యొక్క జీవితాల్లో తీసుకొచ్చాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు మరి 2 కొరింథీ పత్రిక 5:17 వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమండి, పాతవి గతించను. ఇక పాతవి కనపడకుండా, పాపం కనపడకుండా పరిశుద్ధంగా మార్చేశాడు. నిన్ను నన్ను కప్పేశాడు తన విలువైనటువంటి రక్తంతో. ఏమండి, ఆయన ప్రేమ చేత మన పాపాలనంట ఏం చేసేయండి, ఆయన తన రక్తంతో తన విలువైన ప్రేమ చేత పాపాలను కప్పివేసినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ రోజున ఇంతటి గొప్ప స్థితి, ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతించి మహింపరిచి ఘనపరిచేటువంటి అనుభవం మనకు ఆయన ఇచ్చాడు. తన సంఘంగా, తన శరీరంగా, తన మహిమతో తన వంటి స్వరూప్యాన్ని కూడా మనకు టోటల్గా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు పనిచేస్తున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చూచే వాళ్ళందరంట ఏమైపోతారు? 1 యోహాను పత్రిక 3:2 వచనం ప్రకారంగా మనం ఇంకొన ఏమవుతాం ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే చూతుము కనుక ఆయనను పోలి ఉందుము అనేటువంటి మాట తెలియపరచబడతా ఉంది. కనుక హీఈస్ ట్రాన్స్ఫార్మింగ్ us into the likeness of Jesus Christ. We are going to become like God. మనందరం దేవుళ్ళు అయిపోం, కానీ దేవుని వలె మార్చబడబోతున్నాం. ఇప్పుడు మారుస్తున్న ప్రక్రియలోనే ఉన్నాం ప్రభు నమ్మిన దగ్గర నుంచి. కనుక భయంకరమైన అట్టడుగు స్థాయి పాపపు స్థితి ఒక్కసారిగా దేవుని వంటి నూతనపు స్థితి. కారణం ఏంటి? మధ్యలో ఏమైంది? యేసు ప్రభు వల్ల మాత్రమే ఇది జరిగింది. ఆయన సిలువ కార్యం వల్ల మాత్రమే జరిగింది. ఆయన సిలువలో చిందించిన రక్తం వల్ల మాత్రమే జరిగింది. ఈ విషయాన్ని గమనించి ఇంతగా ప్రేమించిన ప్రభు ఇంతటి స్థితిలో ఉన్నప్పుడు కూడా వదిలిపెట్టకుండా, నెట్టివేయకుండా, కొట్టివేయకుండా నన్ను ప్రేమించి నా కోసమై పరమును వీడి లోకానికి వచ్చి నా వంటి స్వరూపాన్ని ధరించి నా పాపములన్నిటినీ కూడా తన మీద వేసుకొని నాకు బదులుగా నా శిక్ష అంతటిని ఆయన భరించి నా పాపాలు నా శాపాలన్నీ కొట్టివేసి నన్ను ఎలా మార్చాడు? ఒక మంచి ముద్దగా మార్చడం కాదు, తనలాగా మారుస్తున్నాడు. తన స్థాయిని ఇస్తున్నాడు. తన సింహాసనం మీద కూర్చోబెట్టాడని ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం సెలవిస్తూ ఉంది. కనుక ఇంతటి స్థితికి అపాత్రులము, అభాగ్యులము, అయోగ్యులము, పనికిమాలిన వారు అయినప్పటికీ కూడా ప్రేమతో దేవుడి కార్యాన్ని చేశాడు. కనుక ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన యొక్క మరి ఆ సాక్రిఫిషియల్ వర్క్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుని మనసారా హృదయానుసారంగా స్తుతించి మహింపరిచి ఆరాధిద్దాం. ప్రియులారా, తల వంచుదాం, మోకరిస్తాం. మోకరించగలిగిన అందరూ కూడా మోకరించి విన్న వాక్యాన్ని తలపోసుకుంటూ 2 నిమిషాలు